ఈరోజు వీడియోలోకొచ్చి లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ట్రేడింగ్ అనే ఎస్ఎంఈ ఐపీఓ అనమాట. కంపెనీ అనాలిసిస్ చూసి లేటెస్ట్ గ్రే మార్కెట్ ప్రీమియం చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ చూసుకుంటే 2019లో లియో డ్రై ఫ్రూట్స్ అండ్ స్పైసెస్ ట్రేడింగ్ లిమిటెడ్ కింద స్టార్ట్ అయిందనమాట. మ్యానుఫ్యాక్చర్ అండ్ ట్రేడింగ్ చేస్తుంటుంది స్పైసెస్ అని డ్రై ఫ్రూట్స్కి 1 బ్రాండ్లో. అలాగే ఫ్రోజన్ అండ్ సెమీ ఫ్రైడ్ ప్రొడక్ట్స్ వచ్చి ఎఫ్ఆర్వైడి బ్రాండ్ ద్వారా తయారు చేస్తూ ఉంటుంది అనమాట. అలాగే ఈ కంపెనీ వచ్చి సప్లయర్స్కి హోల్ బ్లెండెడ్ స్పైసెస్, రోస్టెడ్ అండ్ ఫ్లేవర్డ్ డ్రై ఫ్రూట్స్, గ్రీస్, సీజనింగ్ అండ్ గ్రోసరీ ఐటమ్స్ ప్యాకింగ్ చేసి అమ్ముతుంటుంది. కంపెనీ బిజినెస్ చూసుకుంటే 2 వెర్టికల్స్ కింద ఉంటుంది. ట్రేడింగ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ప్రాసెసింగ్ ఆఫ్ స్పైసెస్ అని చెప్పి. అలాగే ఈ కంపెనీ కనుక చూసుకుంటే మనకి థానే, మహారాష్ట్రలో ఉందన్నమాట ఈ కంపెనీ. ఈ కంపెనీ యొక్క బిజినెస్ మనం చూసుకుంటే 3 విధాలుగా ఉంటుంది. అందులో బీ2బీ అని, బీ2సీ అని, డీ2సీ అని చెప్పి ఉంటుందన్నమాట. బీ2బీ అంటే కంపెనీ మొత్తం హోల్ స్పైసెస్ని, డ్రై ఫ్రూట్స్ని అంతా బల్క్లోనే అన్బ్రాండెడ్ రీసేల్గా చేస్తూ ఉంటుందన్నమాట. అలాగే బీ2సీ అంటే డైరెక్ట్గా కస్టమర్స్కి ప్రొడక్ట్స్ని అమ్ముతూ ఉంటుందన్నమాట. స్పైసెస్, బ్లెండెడ్ స్పైసెస్, డ్రై ఫ్రూట్, గ్రోసరీస్ వచ్చి వనంతు బ్రాండ్ ద్వారా డిస్ట్రిబ్యూటర్స్కి, సూపర్ స్టాక్స్కి, అలాగే ఈ కామర్స్లో ప్లాట్ఫామ్స్ అయిన అమెజాన్, ఫ్లిప్కార్ట్ వెబ్సైట్స్కి, అలాగే డీ2సీ సెగ్మెంట్ అంటే డైరెక్ట్గా కస్టమర్స్కి ఫ్లిప్కార్ట్, అమెజాన్ ద్వారా ఆన్లైన్ ఛానల్స్ ద్వారా సప్లై చేస్తూ ఉంటుంది. రెవెన్యూ పరంగా చూసుకుంటే ట్రేడింగ్ ద్వారా 77% వస్తే ప్రాసెసింగ్ ద్వారా 23% రెవెన్యూ వస్తుందన్నమాట ఈ కంపెనీకి. అలాగే కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ చూసుకుంటే అసెట్ చూసుకుంటే 22లో 12 crores ఉంటే 23లో 26 crores ఉందన్నమాట. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 52 crores ఉందన్నమాట అసెట్స్. అలాగే సెప్టెంబర్ 24లో చూసుకుంటే 69 అనమాట, ఆల్మోస్ట్ 70 crores అసెట్స్ వాల్యూ ఉంది. అలాగే రెవెన్యూ పరంగా చూసుకుంటే మనకి 22లో 5 crores ఉంటే 23కి 36 crores ఉంది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే 62 crores ఉంది రెవెన్యూ. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో ఆల్మోస్ట్ 18 crores రెవెన్యూ అనమాట. ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ చూసుకుంటే 22లో ఓన్లీ 8 lakhs ఉంటే 23 వచ్చేటప్పటికి 3 crores 64 lakhs ఉందన్నమాట. మార్చ్ 24లో చూసుకుంటే 6 crores 64 lakhs ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 1.88 crores ఉందన్నమాట ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఆపరేటింగ్ క్యాష్ చూసుకుంటే మనకి నెగిటివ్లోనే జనరేట్ చేసిందనమాట ఎవ్రీ ఇయర్. మార్చ్ 22లో -2 crores 0.71 lakhs నెగిటివ్లో జనరేట్ చేస్తే 23 వచ్చేటప్పటికి 8 crores నెగిటివ్లో జనరేట్ చేసింది. అలాగే మార్చ్ 24లో చూసుకుంటే -14 crores నెగిటివ్లో జనరేట్ చేసింది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 6.42 crores నెగిటివ్లో జనరేట్ చేసింది. యాక్చువల్లీ ఇదంతా రా మెటీరియల్స్ ఇవన్నీ తీసుకుని రావడం, ఇవన్నీ కంపెనీ గ్రోత్ గురించి ఎక్స్పాన్షన్ చేయడం వల్ల ఆపరేటింగ్ క్యాష్ ఎవ్రీ ఇయర్ నెగిటివ్లోనే ఉందన్నమాట. ఇది పెద్ద కన్సర్న్ కాదు మనకి. అలాగే టోటల్ బారోయింగ్స్ చూసుకుంటే మనం 6 crores ఉంటే 22లో 23 వచ్చేటప్పుడు 15 crores ఉంది. అలాగే మార్చ్ 24లో కూడా 15 crores అప్పు ఉంది. అలాగే సెప్టెంబర్ క్వార్టర్లో చూసుకుంటే 16.70 crores అప్పు ఉందన్నమాట అట్ ప్రజెంట్. అలాగే మార్కెట్ క్యాప్ చూసుకుంటే మనకి వాల్యుయేషన్ పరంగా 93 crores వాల్యుయేషన్ ఉందన్నమాట. అలాగే ఎబిటా మార్జిన్ మనం చూసుకుంటే 18% ఎబిటా మార్జిన్, పాట్ మార్జిన్ చూసుకుంటే 10.68 ఉందన్నమాట. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్లో ఆర్ఓఈ చూసుకుంటే 34.12 ఉంది. ఆర్ఓసీఈ చూసుకుంటే 33 ఉందన్నమాట. అప్పు చూసుకుంటే 0.27 ఉంది. రిటర్న్ ఆన్ నెట్వర్త్ చూసుకుంటే 19.58% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే మనకి 1.95 ఉందన్నమాట. ఈ కంపెనీ యొక్క పియర్ కాంపిటీటర్స్ మనం చూసుకుంటే ఏంటంటే జెట్మాల్ స్పైసెస్ అండ్ మసాలా లిమిటెడ్ అని, హెచ్ఓఎసి ఫుడ్ ఇండియా లిమిటెడ్ అని చెప్పి, మధుసూదన్ మసాలాస్ అని చెప్పి వీళ్ళందరూ కాంపిటీటర్స్ కింద ఉన్నారు. అందులో జెట్మాల్ స్పైసెస్ అండ్ మసాలాస్ చూసుకుంటే పిఈ 146 ఉంది. మిగిలిన రెండు చూసుకుంటే 32 ఆల్మోస్ట్ 40-30 రేంజ్లోనే ఉందన్నమాట. అలాగే పాజిటివ్స్, నెగిటివ్స్ చూసుకుంటే ఏంటంటే స్ట్రెంత్ ఏంటంటే ఎక్స్పీరియన్స్డ్ ప్రమోటర్స్ మేనేజ్మెంట్ టీమ్ కూడా ఉంది. డైవర్సిఫైడ్గా పోర్ట్ఫోలియో ప్రొడక్ట్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇన్హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం వల్ల ప్రాసెసింగ్ కేపబిలిటీ కూడా ఉంది. ఇంక్రీజ్డ్ బ్రాండ్ ఈక్విటీ కూడా ఇయర్ ఆన్ ఇయర్లో బ్రాండ్ పబ్లిసిటీ కూడా చేస్తూ ఉన్నారనమాట. అలాగే వైల్డ్ స్ప్రెడ్ కస్టమర్ బేస్ ఉంది అనమాట మహారాష్ట్ర రీజియన్లో. అలాగే వీక్నెస్ చూసుకుంటే ఏంటంటే మనకి కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది అనమాట ఈ కంపెనీస్కి. అలాగే వర్కింగ్ క్యాపిటల్ కూడా మనకి కావాల్సి వస్తుంది అనమాట రా మెటీరియల్ అవి కొనడానికి. కాకపోతే ఎవరి దగ్గర అయితే వీళ్ళు రా మెటీరియల్ కొంటున్నారో వాళ్ళతో లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్ అవి లేవన్నమాట. మేబీ దీని మీద కొంచెం కన్సర్న్ ఉంటుంది. అలాగే రెవెన్యూ పరంగా మనం చూసుకుంటే మహారాష్ట్ర రీజియన్ ఒకటే దీనికి ప్రాబ్లం అనమాట. ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ చూసుకుంటే ఏంటంటే ఫండింగ్ వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అనమాట. బ్రాండింగ్, అడ్వర్టైజింగ్, మార్కెటింగ్ యాక్టివిటీస్ ద్వారా
అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్‌కి ఐపీఓని తీసుకొచ్చారనమాట. అలాగే శ్రేణిని షేర్స్ లిమిటెడ్ అన్నోళ్ళు లీడ్ మేనేజర్ కింద ఉన్నారు. బిగ్ షేర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్‌లో మనకి అలాట్‌మెంట్ తెలుస్తుందనమాట. అలాట్‌మెంట్ అయిందో లేదో అని అప్లై చేసినోళ్ళకి. ఈ ఐపీఓ ఒక టైమ్‌లైన్ చూసుకుంటే 1 జాన్ ఓపెన్ అవుతుంది. క్లోజ్ వచ్చి 3 జాన్ అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 8 జాన్. అలాట్‌మెంట్ చూసుకుంటే మనకు 6 జాన్‌కి తెలుస్తుందనమాట బిగ్ షేర్ సర్వీసెస్ లిమిటెడ్‌లో. అలాగే ప్రైస్ బ్యాండ్ గనుక మనం చూసుకుంటే 51-52 రూపీస్ పర్ షేర్ ఉంది. లాట్ సైజ్ చూసుకుంటే 2000 షేర్స్ ఉంటాయి కాబట్టి రిటైల్‌లో ఒక లాట్‌కి మనకి రూ. 1,04,000 కావాల్సొస్తుందనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే రూ. 10 పర్ షేర్. ఐపీఓ సైజ్ చూసుకుంటే మనకి 25 క్రోర్స్ 12 లాక్స్ అనమాట. మొత్తం అంతా ఫ్రెష్ ఇష్యూ. ఐపీఓ రివ్యూ ఏంటంటే కంపెనీ హైయర్ వాల్యుయేషన్స్‌లో తీసుకొచ్చారు. రెవెన్యూ కూడా ఇంప్రూవ్ అవుతూనే ఉంది ఇయర్ టు ఇయర్. అలాగే అప్పు కూడా పెరుగుతూనే ఉందనమాట. బ్రాండింగ్ కూడా బాగానే పబ్లిసిటీ చేస్తూ ఉంటారు. అలాగే ఆన్‌లైన్ ఛానల్స్ ద్వారా ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఇది కొంచెం పాజిటివ్ అనమాట. అలాగే పియర్స్ కూడా మంచి రిటర్న్స్ ఇచ్చారు. ఎస్ఎంఈ కేటగిరీ కాబట్టి ఎప్పుడు ఐపీఓ అప్పర్‌లో ఉంటుందో, లోవర్‌లో ఉంటుందో మార్కెట్ మీద డిపెండ్ అయ్యి ఉంటుందనమాట. అలాగే మనం ఇందులో ఇన్వెస్ట్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ ట్రాక్ చేస్తూ ఉండాలి. అప్‌లో ఉంటుందా, డౌన్‌లో ఉంటుందా అన్నది. అలాగే రిస్కీ ఐపీఓ కాబట్టి నేనైతే అప్లై చేయట్లేదు. మీరు మీ అనాలిసిస్ చూసి అప్లై చేయాలంటే అప్లై చేయొచ్చనమాట. ఎందుకంటే గ్రే మార్కెట్ ప్రీమియం కూడా కరెంట్‌గా జీరో చూపిస్తుంది కాబట్టి రిటైల్స్‌కి పెద్ద ప్రాఫిట్ ఏం లేదనమాట. సో, మీరు మీ అనాలిసిస్ చూసి అప్లై చేయొచ్చనమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.